మీరందరికీ నమస్కారం. ఇవాళ రేపు ప్రతి దగ్గర వర్షాలు, భూకంపం, అన్ని కొండలు విరగడం, మనుషులు చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దానికి కారణం మనమే. మన భగవంతుడు సృష్టించిన ప్రకృతిని మనం అల్లాకల్లోలం చేసి కొండలకి విరగొట్టి అన్నీ చేసినందువల్లే ఈరోజు మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొండల మీద కూడా ఇల్లు కట్టి కొండలను తొలిచి అన్నీ చేయడం వల్ల ప్రకృతికి మనం చాలా మట్టుకు పాడు చేసాం. దానికి కారణమే ఈరోజు మనకి ఈ పరిస్థితి. అందుకే భగవంతుడు మనకి ఈ ప్రపంచంలో అన్నీ సమకూర్చి గాలి, నీరు, అగ్ని చూపించి సమకూర్చి మనకి ఇక్కడికి పంపించారు. ఎందుకంటే మనం సుఖంగా బతకాలని. కానీ దాన్ని మనం పూర్తిగా పాడు చేసి అల్లకల్లోలం చేస్తూ మనం జీవితం సాగిస్తున్నాం. ఈరోజు ఈ పరిస్థితికి కారణం మనమే. కానీ దాని ప్రపంచంలోని ఇవాళ రేపు అంతా కల్యోషం అయిపోయింది. ఎవరూ భగవంతుని గురించి తెలుసుకోవడం లేదు. కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోవటం లేదు. దానివల్ల ప్రతి మనిషి తన కర్మలు, చెడు కర్మలు ఎక్కువ చేస్తున్నారు, మంచి కర్మలు చాలా తక్కువ చేస్తున్నారు. దానికి కారణమే ఈరోజు ఈ పరిస్థితులు. అందువల్ల మనమందరం మంచి కర్మలు చేసి ఈ ప్రకృతిని మంచిగా మార్చుకొని మనం బ్రతుకు తెరువుకు మంచిగా మార్చుకోవాలంటే ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనం మన కర్మలని మార్చుకుంటూ మంచి కర్మలు చేస్తూ ఉంటే మనకి ఈరోజు ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి మనిషిలో తన మార్పు వస్తేనే ఈ ప్రపంచంలో కూడా మార్పు వస్తుంది. మనం ఎంత కర్మలు చెడుగా చేస్తామో దానికి ఫలితం ఈ ప్రకృతి మీద పడుతుంది. దానికి మనమే అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మనమందరం కలిసి ఈ ప్రకృతిని బాగు చేయాలన్నా, ఈ చావులు లేకుండా ఉండాలన్నా మనం మంచి కర్మలు చేయవలెను. ప్రతి మనిషి పుట్టుక చావు ప్రతి జీవికి జరుగుతూనే ఉంటుంది. ఈ సంసారం తాలూకా నియమం అది. ఆత్మ అన్నది ఇప్పుడు మనలో ఉన్నది ఆత్మ. ఆ ఆత్మకి చావు లేదు. కేవలం మనకే ఈ శరీరానికి అంతం జరుగుతుంది, మళ్ళీ పుట్టుక కూడా జరుగుతుంది. కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. దాని గురించి మనం ఆలోచిస్తే మన తాలూకా పుట్టుక చావు అన్నది కేవలం మన శరీరానికి, అంతేగాని ఆత్మకు లేదు. ఇది దేవుడు సృష్టించిన ఆత్మ. కాబట్టి మనం అందరం ఆ పరమాత్మ తాలూకా పిల్లలం. ఇది మన మనసులో పెట్టుకోవాలి. మనం శరీరం కాదు, మనం ఒక ఆత్మ అని ప్రతి మనిషి తెలుసుకోవాలి. మన ఆత్మకి పుట్టుకు చావు ఉండదు. ఈ శరీరం వదిలి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తూనే ఉంటుంది. కానీ ఈ చక్రవ్యూహం నుంచి బయటపడాలంటే మనం పుణ్యము
చేయాలి, ఆ భగవంతుని తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఈ పాప పుణ్యముల గురించి అర్థమవుతుంది. కాబట్టి మన జీవితంలో మన పిల్లలు, భార్య, మన బంధువులు అందరూ సుఖంగా ఉండాలన్నా మన తాలూకు కర్మలు చాలా మంచి కర్మలు చేసి అప్పుడే మన జీవితంలో శాంతి అంటుంది వస్తుంది. మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు, ధనము ఇవి కావు, శాంతి కావాలి. ఆ శాంతి కావాలంటే అది కేవలం ఆ భగవంతుని వల్లే జరుగుతుంది. అందుకే మనం అందరం ఆ పరమాత్మని నిత్యము ధ్యానిస్తూ మన కర్మలు చేస్తూ ఉండాలి. అందులో మనం ఎప్పుడైతే మన భగవంతునికి దగ్గరగా ఉంటామో అప్పుడు మన కర్మలు కూడా మంచిగా జరుగుతాయి. ఎప్పుడైతే మనం భగవంతునికి దూరం అవుతామో అప్పుడు మనకు దుఃఖములు దరిచేరుతాయి. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం ఉంచుకొని మనం అందరం మన కర్మలు చేస్తూ, మంచి కర్మలు చేస్తూ ఆ పరమాత్మకి దగ్గరగా మనం అవ్వాలి. అప్పుడే మన దుఃఖములన్నీ తొలుగుతాయి, మన దుఃఖములు దరిచేరవు. అందు గురించి మనం అందరం బాగా ఆలోచించుకొని ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని మంచిగా మార్చాలన్నా ఇది ఒక్కటే మార్గం. అందు గురించి మీరందరూ ఈ భగవంతుని యొక్క ధ్యానంలో ఉండి మన జీవితాన్ని మంచిగా గడుపుకుందాం. నమస్తే.